జరగబోతున్నాయో ఇవన్నీ కూడా చాలా వివరణాత్మకంగా విశేషవంతమైన రీతిలో ప్రతి మనిషి తెలుసుకోవడానికి దేవుడు ఇందులో రాయించి పెట్టాడు. కాలజ్ఞానము అంటే ఆయా కాలాలలో సంభవించే సంభవాలను గూర్చినటువంటి జ్ఞాన విషయాలనే కాలజ్ఞానం అంటారు. కాలజ్ఞానము ఆ కాలానికి సంబంధించినటువంటి సంభవాలు, జ్ఞానముతో చెప్పబడినటువంటి వాటిని కాలజ్ఞానం. మహాసత్య వేద గ్రంథమైన బైబిల్లో భవిష్యత్ సంభవాలు, రాబోయే దినాల్లో ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలు ఇదివరకు మనము విన్నాం. ఈరోజు ఏమి వినబోతున్నాము అని అంటే, రెండవ అర్ధవారములో భూమి మీద ఏ ఏ సంగతులు జరగబోతున్నాయి. మొదటి అర్ధవారంలో క్రైస్తవ సమాజానికి భూమి మీద ఎలాగూ శ్రమలు వస్తాయి అన్నది వినేశాం. మొదటి అర్ధవారంలో ఇద్దరు సాక్షులు భూమి మీదకు వచ్చి దేవుని యొక్క సంఘానికి ఒక నూనె అనే సౌరు పోసినట్లుగా సంఘము నిలబెట్టడానికి ప్రపంచమంతా ఇద్దరు సాక్షులు ఇదే భూమి మీద ప్రవచిస్తారు. ఎన్నాళ్ళు? 3.5 సంవత్సరాలు. ఇంతవరకు మనం విన్నాం. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రహస్య రాకడ గురించి విన్నాం. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బహిరంగ రాకడ గురించి కూడా మనం వింటాం. ఆ బహిరంగ రాకడ ఎట్లా జరుగుతుందో, ఆ జరగడానికి ముందు మరి 3.5 సంవత్సరాలు భూమి మీద ఏం జరగబోతుంది అనేటువంటి విషయాలను మనము జాగ్రత్తగా మనం విందాం. చిన్న ప్రార్థన సహాయంతో ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 16వ అధ్యాయాన్ని జాగ్రత్తగా మనము ధ్యానం చేద్దాం. అందరూ దయచేసి 2 చేతులు జోడించి, దేవా నాతో మాట్లాడుము. నాకంత చదువు లేకపోయినా, మాకు అంత జ్ఞానం అర్థం చేసుకోవడానికి లేకపోయినా, దేవా మీ అతి శ్రేష్టవంతమైన కృపతో కూడిన జ్ఞానం ఇక్కడున్న ప్రజలందరికీ, ఆన్లైన్ ద్వారా ఈ ప్రసంగం వింటున్న వారందరికీ మీరే కనువిప్పు కలిగించండి. వారితో మీరు మాట్లాడండి. మీ మాటలు గ్రహించి 100కు 100% నమ్మి జాగ్రత్త పడే అదృష్టం ప్రజలందరికీ కలుగునట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధ దివ్య నామమున ఈ ప్రకటన గ్రంథములో ఉన్న విషయాలన్నీ మాకు బయలుపరచమని ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు అత్యంత ప్రియులారా, ఇంతవరకు కూడా చాలా విషయాలు మనం విన్నాం. మొదటి అర్ధవారమునకును రెండవ అర్ధవారమునకు మధ్యలో సంఘము ఎత్తబడుతుంది. జరుగుతుందండి ఇది? ఓకే. మహిమ రాజ్యములో సంఘం ఉంది. మొదటి అర్ధవారం అయిపోయిన తర్వాత సంఘం ఏమవుతుంది? వెళ్ళిపోతుంది. రహస్య రాకడలో దేవుని సంఘం ఎత్తబడిపోతుంది. అప్పటికి ఒక అర్ధవారము పూర్తయిపోతుంది. ఇకపోతే మరొక అర్ధవారం ఉంటుంది. ఆ అర్ధవారంలో ఎత్తబడిన సంఘానికి తీర్పు జరుగుతుంది. పరలోకంలో అక్కడ తీర్పు.
ప్రతివాని మంచి చెడుల క్రియలన్నిటికీ తీర్పు జరుగుతుంది. అక్కడ సన్నివేశం ఎట్లాగుంటుందో, అందరికీ కూడా కోటాను కోట్ల మంది భక్తుల సమక్షంలో, కోట్ల మంది దేవదూతల సమక్షంలో నీ పేరు పెట్టి పిలిచి నీ క్రియలకు తగినటువంటి బహుమానం నీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ తరువాత ఆ సంఘానికి ఎవరు ఎక్కడ ఏ మహిమలో ఇవ్వబడాలో మీకు స్థలములు కూడా కేటాయించబడతాయి. గొర్రెపిల్ల పెండ్లి విందు జరుగుతుంది, వివాహము జరుగుతుంది. సంఘము రెండవ అర్ధవారములో ఎదుర్కొనే అతి శ్రేష్టవంతమైన ఆనందదాయకమైన కార్యాలన్నమాట ఇవి. మరి భూమి మీద ఏం జరుగుతుంది అది ఈరోజు మనం చూడాలి. భూమి మీద విడవబడిన సంఘం ఉంటుంది, సాతాను సంఘం. రెండవది ఇశ్రాయేలీయుల జనాంగం. ఎక్కడుంటారు వాళ్ళు? బాగా చెప్పారు. ఇశ్రాయేలీయుల ప్రజలు అరణ్యములో దాక్కుంటారు. వారు ఎన్ని సంవత్సరాలు అక్కడ దాక్కుంటారు? ఆ మాట ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 6వ వాక్యం. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను, అచట వారు 1260 దినములు ఆమెను పోషింపవలనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచి ఉంచెను. అది రెండవ అర్ధవారానికి సంబంధించిన విషయం. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో దాక్కుంటారు. దేవుని ఈ మహాపరిశుద్ధ సంఘం పరలోకములో ఉంటుంది. ఇక మూడవది, ఈ విడవబడినటువంటి మనుషులు ఉన్నారే, వారు ఈ భూమి మీద పడరాని మహాఘోరమైనటువంటి శ్రమలు పడతారు. రెండవ అర్ధవారములో భూలోకములో ప్రజలు పడే శ్రమలలో దేవుని సంఘము ఉండదు. రెండవ అర్ధవారములో భూమి మీద ఈ విడవబడిన వాళ్ళు పడేటటువంటి బాధలు, కష్టాలు ఎలా ఉంటాయో ఒక్కొక్కటి ఇప్పుడు మీకు చూపిస్తాను. అవేమి మనం ఎదుర్కోం. అప్పటికి సంఘం దేవుని యొక్క ఆధ్వర్యములో, సన్నిధిలో, ఆయన రాజ్యములో ఉంటుంది. మొదటి అర్ధవారంలో మాత్రం సంఘం భూమి మీదనే ఉంటుంది, శ్రమలు ఎదుర్కొంటుంది. ఈ విషయాన్ని మరలా రిపీట్ చేసి చెప్తున్నాను. ఎందుకనంటే 50 మంది క్రైస్తవులు దీని విషయంలో అందరూ ప్రత్యక్షత పొందాలన్నది నా ఉద్దేశం. అది దేవుని యొక్క ఉద్దేశం. రెండవ అర్ధవారంలో భూమి మీద ఏ సంఘటనలు జరగబోతున్నాయి? ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 1వ వాక్యం, 2వ వాక్యం అలా చదువుకుంటూ ముందుకు వెళ్దాం. మరియు ఆశ్చర్యమైన మరి ఒక గొప్ప సూచన పరలోకమందు చూచితిని. ఏంటి ఆ సూచన? 7 తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్న 7 తెగుళ్ళు చేత అంటే చేత్తో పట్టుకొని ఉన్న 7 దూతలు కనిపించారు. ఇవే కడవరి తెగుళ్ళు. వీటితో దేవుని కోపము సమాప్తమాయను. అండర్లైన్ చేయాలి పాయింట్. 7 దూతలు, 7 దూతల చేతుల్లో ఏమున్నాయి? 7 ఉగ్రత పాత్రలు ఉన్నాయి. కోపముతో నిండి ఉన్న పాత్రలు ఉన్నాయి. ఒక్కొక్క పాత్ర భూమి మీద బోర్లించినప్పుడు భూలోకము చాలా భయంకరమైనటువంటి వేదనలకు గురైపోతుంది. 7 తెగుళ్ళు చేత పట్టుకుని ఉన్న 7 దూతలు, ఇవే కడవరి తెగుళ్ళు. కడవరి తెగుళ్ళు అంటే అర్థం ఏంటి? చివరి తెగుళ్ళు అని. ఆ తెగుళ్ళు అయిపోతే ఇంక భూమి మీద తెగుళ్ళు ఉండవండి. ఇంకా కడవరి తెగుళ్ళు ఇవి. మీరు ఎవరైనా ప్రశ్న అడగవచ్చు, అయ్యా మరి ఇప్పుడు కడవరి తెగుళ్ళలో కరోనా ఉందా?
కడవరి తెగుళ్లలో కరోనా లేదు. ఎందుకంటే ఈ కడవరి తెగుళ్ళు రెండవ అర్ధవారంలో ఉంటాయి. ఇంకా మొదటి అర్ధవారమే ఇంకా మనకు ప్రారంభం కాలేదు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు జరుగుతున్న, వ్యాపిస్తున్న, సోకుతున్న, పుడుతున్న ఈ రోగాలు, ఈ కొత్త రోగాలు ఏమీ కూడా కడవరి తెగుళ్ళు కాదు. ఈ తెగుళ్ళు యేసు ప్రభు వారి యొక్క రాకడకు సూచనయే. అయితే అంతకన్నా దారుణమైనటువంటి తెగుళ్ళు మున్ముందు ఉన్నాయి. మీకు ఓ విషయం చెప్తాను చూడండి. ఇప్పుడు భూమి మీద జరుగుతున్నటువంటి ఈ తెగుళ్ళు ఒకటి పోయి మరలా వస్తుంది, ఒకటి పోయి మరలా వస్తుంది. అలా వచ్చి పోయి కొంతకాలము ఈ భూలోకమంతా ప్రశాంతమైనటువంటి వాతావరణానికి వచ్చేస్తుంది. జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు అందరూ నెమ్మదిగా ఉన్నారా ప్రజలు? ఈవేళ తారీఖు ఎంతండి? 5వ తారీఖు 12వ నెల 2021. ఎవరు నెమ్మదిగా ఉన్నారు? మరలా థర్డ్ వేరియంట్ ఏదో వచ్చేస్తుంది, TV9, TV5. మీరు చూస్తూ ఉంటుంటే భయం కలిగించే రీతిలో ప్రపంచంలో అప్పుడే ప్రారంభం అయిపోయిందని, ఢిల్లీ వచ్చేసింది అని, ఇంకెంతో లేదు దగ్గరలో ఉన్నది అని చెప్పడం జరుగుతూ ఉంది. మళ్ళీ ఎలాగుంటుందో అన్న ప్రశ్న ఎంతమందికి ఉంది? ఆలోచన ఎంతమందికి ఉంది? అందరికీ ఉంటుంది. మళ్ళీ ఎలాగుంటుందో నాకు కూడా ఉంటుంది. ఏం కడవరి తెగుళ్ళు కాదు. ఇయే ఎంత ఘాటుగా ఉన్నాయంటే కడవరి తెగుళ్ళు ఇంకా ఘోరమైన ఘాటుగా ఉంటాయి. ఘోర ఘాటు అది. ఈ కడవరి తెగుళ్ళకును ప్రస్తుతం వస్తున్న ఈ తెగుళ్ళకును మధ్య ప్రశాంత వాతావరణము నెలకొంటుంది. అప్పుడు అనుకుంటారట ప్రజలు, ఆహా లోకం నెమ్మదిగా ఉంది, ఏమీ భయం లేదు, పర్వాలేదు అనుకుంటూ నోవాహు కాలములో ఆ వర్షము, ఆ భయంకరమైనటువంటి జలప్రళయం వచ్చేసరికి అందరూ తింటూ త్రాగుతూ డ్యాన్స్ చేస్తూ ఎలాగుంటారు ప్రశాంతమైన వాతావరణంలో, ఈ భూలోకం కూడా అలాగే ఉంటుంది. దేనికి మధ్యలో? ప్రస్తుతం వస్తున్నటువంటి తెగుళ్లకును రెండవ అర్ధవారములో భూమి మీద కుంభరించబడనయ్యున్నటువంటి పాత్రల మూలముగా కలిగే తెగుళ్ళకును మధ్యలో, ఇంచుమించుగా మధ్యలో. జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు తెగుళ్ళు దేవుని సంఘం కూడా ఎదుర్కొంటుంది. ఇవి ఏ కడవరి తెగుళ్ళు అని ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 1వ వాక్యంలో చెప్పబడినటువంటి తెగుళ్లను దేవుని సంఘం ఎదుర్కోదు. ఆ కడవరి తెగుళ్ళు వచ్చినప్పటికి సంఘం ఎక్కడుంటుంది? మీరు ఎక్కడుంటారు? దేవుని దగ్గర ఉంటాం. ఇలా జరుగుతూ ఉండగా ఇవే కడవరి తెగుళ్ళు, వీటితో దేవుని కోపం సమాప్తము అన్నారు. సరే, ఆ తెగుళ్ళు ఏంటో చూడాలి. అదక్కడ పాయింట్. 7 తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్న 7 దూతలు, ఇవే కడవరి తెగుళ్ళు. అది చూద్దాం. 2వ వాక్యంలో ఏం రాస్తుందో చూడండి. అలా నాతో పాటు అలాగూ అధ్యయనం చేయండి. మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూచి తిని, యోహాన్ అన్నారు, ఆ క్రూర మృగమునకును, అండర్లైన్ చేయాలి, ఆ క్రూర మృగమునకును దాని ప్రతిమనకును దాని పేరుగల సంఖ్యకును లోబడక. దేనికి లోబడక? ఆ క్రూర మృగమునకును ఆ క్రూర మృగ ప్రతిమకును, బొమ్మకును, 2 దాని పేరుగల సంఖ్యకును, దాని పేరుగల సంఖ్య. దేని పేరు? ఆ క్రూర మృగము యొక్క సంఖ్య ఎంత?
666వ ముద్రకు కూడిన సంఖ్యకును లోబడక అంటే ఏమిటో మీరు నాకు చెప్పాలి. దేనికి లోబడక? ఆ క్రూర మృగానికి లోబడక, దాని ప్రతిమకు నమస్కరించకుండా, ఆ 666వ ముద్ర వేయించుకొనకుండా, లోబడక అంటే తిరస్కరించడం. నువ్వు అంతిమ అబద్ధ క్రీస్తు అనబడినటువంటి ఆ క్రూర మృగానికి నువ్వు నమస్కారం చేయవా? మేము చేయమండి. ఈ సంఘటన మొదటి అర్ధవారానికి సంబంధించింది. మొదటి అర్ధవారానికి సంబంధించిన విషయమే ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 2వ వాక్యం. ఏ వచనం ఏ కాలానికి సంబంధించిందో మనకు తెలియాలి. అలా తెలిస్తే మీరు అనేక మందిని బాగు చేయడానికి వీలవుతుంది. లేదనంటే మనం బాగుపడం. మనకి ఏ జ్ఞానము తెలియకుండా పోతుంది. గమనించండి. ఆ క్రూర మృగమునకును దాని ప్రతిమకును దాని పేరు గల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు వేటిని జయించిన వారు? క్రూర మృగాన్ని జయించిన వారు, దాని ప్రతిమను జయించిన వారు, దాని పేరుకు సంబంధించిన సంఖ్య 666వ ముద్రను జయించిన వారు. ఏ వారంలో ఉంటారు వీళ్ళు? మొదటి అర్ధవారములో. అర్థమవుతుందన్న వాళ్ళు ఎంతమంది? మొదటి అర్ధవారములో. అలా జయించిన వారు దేవుని వీణెల గలవారై స్ఫటికపు సముద్రము నొద్ద నిలిచియుండుట చూచితిని. అదిగో ఎక్కడ చూస్తున్నాడు? ఆ చూచే దృశ్యం దేవుని యొక్క సంఘం. ఆ చూచేటటువంటి ఆ వీణలు ఎవరనంటే దేవుని సంఘం. జయించేసిన వాళ్ళు క్రూర మృగాన్ని అనగా అంతిమ అబద్ధ క్రీస్తును, వాడి యొక్క విగ్రహమును ఎవరైతే భూలోకములో 666వ ముద్రను తిరస్కరిస్తారో, అంటే వేసుకుంటారో కాదు, తృణీకరిస్తారో, నాకు వద్దు అవసరము లేదు అని ఎవరు చెప్పగలుగుతారో వారే అంతిమ అబద్ధ క్రీస్తు యొక్క ఉద్దేశానంతటిని కూడా జయించేసిన వాళ్ళు లెక్క అన్నమాట. జయించిన వాళ్ళు దేవుని వీణెల గలవారై ఎక్కడున్నారు వాళ్ళు? అబ్బా, పరలోక రాజ్యములో ఉన్నటువంటి దృశ్యాన్ని చూపిస్తున్నాడు ఇక్కడ దేవుడు యోహానికి. దానిని ఇప్పుడు మనకు చూపిస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, కడవరి తెగుళ్ళు ఆ 7 దూతలు పట్టుకున్న పాత్రలు ఇంకా కుమ్మరించబడ్డాయా లేదా? ఇప్పుడు మనం చెప్పబడుతున్న పాఠంలో కుమ్మరించబడలేదు. కుమ్మరించబడకముందే ఈ క్రూర మృగాన్ని జయించినటువంటి దేవుని సంఘం ఎక్కడుంది? పరలోకములో ఉంది. ఇక్కడ క్లారిటీ ఉందా? ఇక్కడ ఈ ఒక్క వచనం, ఇంకా బోల్డ్ వచనాలు ఉన్నాయి. ఈ వచనం దేన్ని సూచిస్తుందని అంటే, మొదటి అర్ధవారములో మహాశ్రమల కాలములో సంఘం ఎక్కడుంటుంది? భూమి మీదనే ఉంటుంది. రెండవ అర్ధవారములో ఈ భూమి మీద ప్రారంభము కాబోతున్న కడవరి తెగుళ్ళు కాలములో సంఘం ఎక్కడుండదని చెప్తున్నాడు? భూమి మీద ఉండదు. ఆ జయించేశారు కాబట్టి వాళ్ళు మహిమ రాజ్యములో వారు ఉంటారు. ఈ విషయాన్ని చాలా క్షుణ్ణంగా మీరు పరిశీలన చేయాలి. నా బోధను పరిశీలన చేయాలి, లేఖనాన్ని పరిశీలన చేయాలి. మీరు లేఖనాన్ని, పరిశుద్ధ గ్రంథములు 66 గ్రంథాలు పట్టుకుని ఒక పుస్తకంగా మోయడం కాదు. నేటి క్రైస్తవులలో చాలామంది పుస్తకాన్ని మోస్తున్నారంతే, చేతులతో మోస్తున్నారు. అలా కూర్చుని నలుగురు మాట్లాడుకుంటూ ఇందులో మాటలు రావట్లేదు. వాళ్ళ ఉద్దేశపూర్వకమైన మాటలు వస్తున్నాయి. నేను చాలామందిని గమనిస్తాను. ప్రతి వ్యక్తి కూడా దేని విషయం గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ అలా కూర్చుంటాను, ఇద్దరు వచ్చి కూర్చుని మాట్లాడుతున్నారంటే వాళ్ళ అభిప్రాయం ఏంటో నాకు తెలుస్తుంది. తెలియట్లేదు.
అంటే ఈ భూలోకములో ఉన్నటువంటి జ్ఞానంతో ఉపయోగించేసి ఏవో మాటలు చెప్తున్నారు తప్ప ప్రతిదానికి మనకు ఉన్నటువంటి మహాసత్యవేద గ్రంథం దాన్ని మనం తెరవాలి, ఏంటో మనకు చెప్పేస్తుంది. ఈ పద్ధతి రైటా రాంగా, నువ్వు చేసేది తప్ప రైటా, నువ్వు మాట్లాడింది నీ అభిప్రాయం, నీ విశ్వాసం, నీ అరుపులు, నీ కేకలు, నీ రౌద్రం, అది రైటా రాంగా కూడా ఖచ్చితంగా చెప్తుంది. అందుకని మనం చెప్తున్నాను, మనందరం ఫాలో అవ్వాల్సింది ఏంటి? ఇదిగో ఎలా ఫాలో అవ్వాలో నేర్పించే బాధ్యత మాది. మేము చెప్పేటప్పుడు బాగా మీరు కూడా పరీక్షించండి. బెరయ పట్టణస్థుల వలె మీరు గ్రంథాన్ని పరీక్షించండి, బోధన పరీక్షించండి. ఇప్పుడు మీకు ఏమర్థమైంది అక్కడ? ఆ 2వ వాక్యంలో క్రూర మృగాన్ని జయించేసిన వాళ్ళు ఎక్కడుంటారు? పరలోకములో ఉంటారు. అంటే క్రూర మృగాన్ని జయించకుండా పరలోకములో దేవుని సంఘం ఉంటుందా? ఉండదు. జయించిన వారై అన్నాడు. అందుకే నేను చెబుతున్నాను, జయించాలనంటే ఇప్పుడు నేను క్రూర మృగాన్ని జయించాలి, జయిస్తేనే నేను అక్కడికి వెళ్తాను. నేను జయించాలనంటే మరి క్రూర మృగం ఉండాలి కదా. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రహస్య రాకడకు ముందే అంతిమ అబద్ధ క్రీస్తు యొక్క రాకడ ఉంటుంది. వాడే ముందు వస్తాడు. వాడు వచ్చిన తర్వాత సంఘాన్ని బాధ పెడతాడు. బాధ పెట్టినప్పుడు కొంతమంది ఏం చేస్తారనంటే పారిపోయిపోతారు. మేము అలాగ ఉండం, జయిస్తామన్న వాళ్ళు ఎంతమంది చెప్పండి. ఇప్పుడు జయించే సంఘమేనా? ప్రకటన గ్రంథములో 2వ అధ్యాయం 3వ అధ్యాయము 2వ అధ్యాయం 2 అధ్యాయాల్లో, అంటే 2-3 అధ్యాయాల్లో ఎన్ని సంఘాల గురించి చెప్పబడింది? 7 సంఘాల గురించి చెప్పబడి 7 సంఘాలకు లేఖలు రాశాడు. ఆ 7 సంఘాలు ఏవో 7 సంఘాలు కాదు. ఈ భూమి మీద ఉన్న దేవుని సార్వత్రిక క్రైస్తవ సంఘానికి 7 అనే సంఖ్య ఒక ప్రతీక. 7 అనే సంఖ్య సంపూర్ణతకు చిహ్నము. అందుకే 6 అనలేదు, 8 అనలేదు. అక్కడ సంఘాలు 7 తీసుకున్నాడనంటే అదేదో ఆసియా ఖండంలో ఉన్నటువంటి ఆ 7 సంఘాలకే వర్తిస్తాయి కాదు. భూమి మీద ఉన్న సార్వత్రిక క్రైస్తవ సంఘం అంతటికి వర్తిస్తుంది. సూచన అంటే 7 రకాల తత్వాలు కలిగిన ప్రజలు ఈ భూమి మీద ఉన్నారు. ముందు మీరందరూ మారు మనసు పొందండి. మీరు మారు మనసు పొందిన తర్వాత వచ్చే క్రూర మృగాన్ని జయించాలి కనుక శక్తిని ఉందండి. ఆ 7 లేఖల్లో కూడా జయించువానికి 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 అనే మాట కనిపిస్తుంది. 7 సంఘాలకు కూడా మాట కనిపిస్తుంది. చూడండి, యోహాను రాస్తున్న ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము ఎక్కడుంది? జయించువాడనే మాట. 7వ వాక్యం, జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్షములు భుజింపనిస్తాను. స్మరణ సంఘానికి ఎక్కడ చెప్పాడో చూడండి. 11వ వాక్యం, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడన్నాడు. చూసారా? జయించువాడు 2వ మరణము వలన ఏ హానియు చెందడు. పెర్గమ సంఘం, ఆ సంఘానికి ఎక్కడ చెప్పాడు? 17వ వాక్యం, జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును. తుయితైర సంఘానికి అక్కడేం చెప్పాడు చూడండి. అక్కడ కూడా జయించువానికి అనే మాట ఖచ్చితంగా ఉంటుంది. అక్కడ 25వ వాక్యం, నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకునుడి. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి. ఏం చేస్తూ క్రియలు చేయాలి? జయిస్తూ క్రియలు చేయాలి. వారికే జనుల మీద అధికారం ఉంటుందన్నమాట. అలాగే సార్దీస్ సంఘం 3వ అధ్యాయం 1వ వాక్యంలో సార్దీసు సంఘం ఉంది. అక్కడ 5వ వాక్యంలో చెప్తున్నాడు చూడండి, జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకుంటాడు. ఆ ఆశీర్వాదాలన్నీ పొందాలనంటే ముందు ఏం చేయాలి? సంఘం
జయించాలి. ఫిలదెల్ఫియా సంఘం అక్కడ కూడా 12వ వాక్యములో, జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేస్తాను, కానీ ఆ ప్రతిమను, ఆ సంఖ్యను జయించిన వాడికి మాత్రమే పరలోక రాజ్యములో స్థానం ఉంటుంది అని 7 సంఘాలకు అట్లాగనే చెప్పారు. లవోదిక సంఘానికి కూడా చెప్పాడు. చూడండి 7వ సంఘం 21వ వచనం, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమందు పెట్టుకుంటాను. జయించలేనోడిని కూర్చోండి పెట్టుకోను, వాడు రాడక్కడికి. ఎన్ని సంఘాలు గూర్చి ఈ మాట చెప్పబడింది? 7 అంటే ఏంటి అర్థం అని చెప్పాను? సంపూర్ణతకు చిహ్నం. ఈ 7 సంఘాలు ఏ సంఘానికి సూచన? ప్రపంచ సార్వత్రిక క్రైస్తవ సంఘం అంతటికి సూచన. ఇప్పుడు ఈ సంఘం అంతా కూడా ఏం చేయాలని చెప్తున్నాడు? జయించాలి. అక్కడ 7 సంఘాల్లో జయించేవాడికి మాత్రమే అన్నాడు. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 2వ వాక్యంలో ఏమని చెప్పాడు? ఆ క్రూర మృగాన్ని అక్కడ క్లారిటీ ఇచ్చాడు. దేన్ని జయించాలనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పాడు. క్రూర మృగాన్ని మనము జయించాలి. అలా జయించినటువంటి వ్యక్తులను మాత్రమే ఆయనతో పెట్టుకుంటాడు. అంటే పరలోక రాజ్యానికి చేరుకుంటారు. మరి ఒకవేళ జయించలేదనుకోండి, అప్పుడేంటి పరిస్థితి? అప్పుడు భూమి మీద ఉంటారన్నమాట. వాళ్ళు ఎత్తబడరు. మహిమలోనికి సంఘము వెళ్ళిపోయిన తర్వాత నామకార్థ క్రైస్తవులు, దుర్నీతి పరులు, బలి యజ్ఞ కర్మ కాండ అనేటువంటి మహోన్నతమైన కార్యాన్ని ఈ భూమి మీద తన ప్రాణమును, తన సమస్త రక్తానంతటిని దారబోసిన యేసును ఎవరైతే కాదంటారు యేసు వారిని, వారందరూ కూడా ఇదే భూమి మీద ఉంటారు. సంఘం అప్పటికి ఎక్కడుంటుంది? పరలోకములు ఉంటుంది. విడవబడిన వారందరూ ఎక్కడుంటారు? భూమి మీద ఉంటారు. ఆ తర్వాత ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడుంటారు? బాగా చెప్పారు. ఇప్పుడు చూద్దాం రండి. ఆ యొక్క 15వ అధ్యాయంలో ఇంకో మాట కూడా మనం చూడాలి. 3వ వాక్యం, ప్రభువా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి. ఎవరంటున్నారు? దేవుని సంఘం. న్యాయములు, నీ మార్గములు న్యాయములను సత్యములనై ఉన్నవి. ప్రభువా నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడని వాడు ఎవడు? నీ నామమును మహిమపరచని వాడు ఎవడు? నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసెదరని చెప్పుచు దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. అబ్బా, సంఘం దేవుని యొక్క మహిమలో ఏ గీతం పాడుతుందో చూడండి. మోషే గీతం, గొర్రెపిల్ల కీర్తన. మోషే కీర్తన, గొర్రెపిల్ల కీర్తన అంటే అర్థం ఏంటంటే, మోషే, ఈ బైబిల్ గ్రంథము ఎన్ని భాగాలు, ఎన్ని నిబంధనలు? 2. ఒక నిబంధనకి ఏం పెట్టారు? పాత నిబంధన. రెండవది క్రొత్త నిబంధన. రైట్. మోషే ఏ కాలానికి, ఏ నిబంధన కాలానికి సంబంధించిన వాడు? గుడ్. గొర్రెపిల్ల అంటే భూమి మీద యేసువారు గొర్రెపిల్లగా వచ్చి మరణించినటువంటి ఆ సందర్భం ఏ నిబంధనకు వర్తిస్తుంది? గుడ్. అంటే మోషే కీర్తన, గొర్రెపిల్ల కీర్తన అంటే పాత నిబంధన కాలపు భక్తులకు సూచన. మోషే కీర్తన. గొర్రెపిల్ల కీర్తన బైబిల్లో 2వ నిబంధనకు, క్రొత్త నిబంధనకు సంబంధించినటువంటి వ్యక్తులకు సూచన. అంటే పరలోకంలో క్రొత్త నిబంధన సంఘమే ఉంటుందా, పాత నిబంధన సంఘం కూడా ఉంటుందా? అది అక్కడ మీరేమీ ఇబ్బంది పడకండి. ఎత్తబడేటప్పుడు, సమాధులు తెరవబడినప్పుడు, ఆత్మలు భూమి మీదకు వచ్చినప్పుడు పాత నిబంధన కాలపు భక్తులు కూడా వస్తారు. పాత నిబంధన కాలపు భక్తులు, క్రొత్త నిబంధన కాలపు భక్తులు వెరసి ఈ కీర్తన పాడతారన్నమాట. సంఘం అక్కడికి వెళ్ళిన తర్వాత గొప్ప అద్భుతమైనటువంటి గానలహరి అన్నట్లు ఉంటుంది అక్కడ. సర్వాధికారి,
నువ్వే పవిత్రుడవు. అయ్యో దేవా, ఏంటి మేము ఎప్పుడు కంటికి కనబడలేదు, మాకు మేము ఎన్నడూ చూడని దృశ్యాలు ఆ విశ్వాసముతోనే మా బోధకులు చెప్పినప్పుడు విన్నాము. ఇప్పుడు ఈరోజు మేము కళ్ళారా చూస్తున్నామని సాష్టాంగ పడేవారు సాష్టాంగంగా, మహానందముతో గొప్ప సంకీర్తనలు అక్కడ గీతాలు పాడుతూ ఉంటారు. రెండవ అర్ధవారంలో సంఘం పరలోకంలో ఏం చేస్తూ ఉంటుంది? మోషే కీర్తనయు గొర్రెపిల్ల గూర్చినటువంటి కీర్తనలు పాడుతూ ఉంటుంది. అలా పాడుతూ ఉండగా, అంటే మోషే కీర్తన, గొర్రెపిల్ల కీర్తన అంటే పాత నిబంధన కాలపు భక్తులు, క్రొత్త నిబంధన కాలపు భక్తులు ఇద్దరూ కలిసే మహిమరాధ్యములో ఉంటారు. అలా పరలోకములో జరుగుతూ ఉండగా భూలోకములో ఏం జరుగుతుందో మనము చూద్దాం. చూడండి 5వ వాక్యం. అటు తర్వాత నేను చూడగా సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము పరలోకమందు తెరవబడెను. 7 తెగుళ్ళ చేత పట్టుకుని ఉన్న ఆ 7 దూతలు నిర్మలమును ప్రకాశమానమునైన రాతిని ధరించుకొని రొమ్ముల మీద బంగారు దట్టీలు కట్టుకుని వారై ఆ ఆలయములో నుండి వెలుపలకు వచ్చిరి. ఆ ఆలయములో నుండి వెలుపలకి వచ్చిరి. వచ్చిన తర్వాత 8వ వాక్యం. దేవుని మహిమ నుండి ఆయన శక్తి నుండి వచ్చిన పొగతో ఆలయము నింపబడినందున ఆ 7 దూతల యొద్ద ఉన్న 7 తెగుళ్ళు సమాప్తియగు వరకు ఆలయమందు ఎవడునూ ప్రవేశింపజాలకపోయాడు. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, మీరు పోయి దేవుని కోపముతో నిండి ఉన్న ఆ 7 పాత్రలను భూమి మీద కుమ్మరించుడని. ఆలయములో నుండి గొప్ప స్వరము ఆ 7 దేవదూతలతో చెప్పగా వింటిని. ప్రియ దేవుని సంగమా, పరలోకములో చాలా చక్కగా వధువు సంఘం అనగా మనమే ఆనంద గీతాలతో ప్రభుని ఆరాధిస్తూ స్తుతిస్తూ ఉండగా, ఇక్కడ అనగా ఈ భూలోకములో 7 ఉగ్రతా పాత్రలు కుమ్మరించబడుతూ ఉంటాయి. మొదటి ఉగ్రతా పాత్ర కుమ్మరించబడినప్పుడు ఏం జరుగుతుందో 16వ అధ్యాయము 1వ వాక్యం చదువుదాం. చూడండి. అంతటా మొదటి దూత వెలుపలకు వచ్చి, 2వ వాక్యం దగ్గర రండి. అంతటా మొదటి దూత వెలుపలకు వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా. ఎక్కడ కుమ్మరిస్తుంది? భూమి మీదే. భూమి మీద కుమ్మరించగానే ఏం జరుగుతుందో చూడండి. ఆ క్రూర మృగము యొక్క ముద్ర గల వారికిని దాని ప్రతిమకు నమస్కారము చేయువారికిని బాధకరమైన చెడ్డ పుండు పుట్టెను. ఏ పుండది? చెడ్డ పుండు. అంటే 2వ అర్ధవారంలో ఆ 3.5 సంవత్సరాల కాలంలో ఒక దూత ఆ ఉగ్రత పాత్రను భూమి మీద కుమ్మరిస్తుంది, మొదటి దూత. అప్పుడు భూమి మీద ఈ విడవబడిన ప్రజలు ఉంటారు కదా, అంతిమ అబద్ధ క్రీస్తు పాలనలో ఉంటారు కదా, వాళ్ళు దేవుడు అంటే అస్సలు ఇష్టం ఉండదు. అంతిమ అబద్ధ క్రీస్తే మా దేవుడు అంటారు. సృష్టికర్త ఎవరో మాకు అనవసరం, ఈయనే మా సృష్టికర్తని అబద్ధాన్ని నమ్ముతారు. ఆ కాలంలో ఏం జరుగుతుందో తెలుసా? ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలకు అనుకోకుండా అప్పటికప్పుడు ఒక చెడ్డ పుండు అంటే అదో ఘోరమైనటువంటి బాధాకరమైనటువంటి పుండ్లు అన్నమాట. ఆ శరీరం మీద పడుతుందండి. అది అక్షరాల అలాగే జరుగుతుంది. కడవరి తెగుళ్ళు ఎలాగుంటాయో చూడండి. పుండ్లు ఇలాగంటే పుండే, నాలుగు బయటెడితే పుండు అనేటువంటిది దారుణంగా ఆ బాడీని కలిగి ఉంటుంది. రసిగారి పరిస్థితి. పుండు అంటే దద్దురు వేరు, పుండు వేరు. దద్దురు అంటే గాయం ఉండదు, పుండు అంటే గాయం ఉంటుంది. అక్కడ బ్లీడింగ్ అవ్వచ్చు, అంటే రక్తం గారచ్చు, లేదంటే రసి గారచ్చు. అది వాపుగా ఉంటుంది, చాలా భయంకరమైనటువంటి సలుపుగా ఉంటుంది. భూనివాసులు కడవరి తెగుళ్లలో చెడ్డ పుండుతో బాధపడే రోజులు రాబోతున్నాయి. అది ఎన్నవ అర్ధవారం? 2వ అర్ధవారం. 2వ అర్ధవారములో మొదటి దూత భూమి మీద కుమ్మరించగానే కలిగేటటువంటిది చెడ్డ పుండు. భయంకరమైనటువంటి పుండ్లతో బాధపడతారన్నమాట.
మనుషులందరూ పుండులతోటే బాధపడతారు. వింటున్నారా? భవిష్యత్ కాలజ్ఞానం జాగ్రత్తగా వినండి. 2వ అర్ధవారంలో ఏం జరుగుతుందో. 2వ దూత 3వ వాక్యం, తన పాత్రను సముద్రములో కుమ్మరింపగా. 2వ దూత తన పాత్రను, కోపమనే పాత్ర, ఉగ్రత పాత్ర, అది పట్టుకొచ్చి జలధారల మీద, అంటే జలము ఉన్నటువంటి ఆ సముద్రములో కుమ్మరిస్తాడన్నమాట. దాన్ని ఇలాగా బోర్లిస్తాడు. అయిపోయింది. ఆ దూత పని అయిపోయింది. వెంటనే ఈ భూలోక సముద్రం అంతా ఏమైపోతుందో తెలుసా? పీనుగ రక్తము వంటిదాయను. అదండి భవిష్యత్తులో జరగబోయేది. ఇక్కడ రక్తమాయను కాదు, పీనుగ రక్తమాయను. పీనుగ రక్తానికి మామూలు రక్తానికి డిఫరెంట్ ఉంటుంది. మామూలుగా బ్రతికున్న వ్యక్తి యొక్క రక్తము పలచగా ఉంటుంది, పరిగెడతా ఉంటుంది. పీనుగ అంటే డెడ్ బాడీ, మరణించినటువంటి ఆ మనిషి దేహంలో ఉన్నటువంటి రక్తం గడ్డగడుతుంది, అది ఇంకా బయటికి రాదు. విషయం గమనించండి. పీనుగు రక్తం వంటిది ఎలాగవుతుంది అంటే, ఆ కాలములో సముద్రము కెరటాలతో ఉండాల్సింది, నీళ్లతో ఉండాల్సింది, మొత్తం అంతా కూడా రక్తమైపోయి, వేటాడుతున్న ప్రజలరా, సముద్రంలోకి పోయి వేటాడుతున్న వారులరా, భవిష్యత్తు జాగ్రత్తగా వినండి. మీరు వేటాడే సముద్రం ఏం కాబోతుందో. పీనుగ రక్తం అంటే గడ్డ కట్టేస్తుందన్నమాట. నీరు రక్తమైపోయి ఆ రక్తము దగ్గరగా చిక్కబడిపోతుంది. ఎంత ఘోరమైన విచిత్రమైన పరిస్థితుల్లో. బీచ్కి వెళ్తారు అప్పుడు, కాకినాడ. ఇప్పుడు మీరు బీచ్కి వెళ్తున్నారు, వైజాగ్ కానీ, మద్రాసు కానీ, లేకపోతే కాకినాడ కానీ, మీరు ఎక్కడికి వెళ్ళినా అక్కడ జరిగేది ఏమిటనంటే, ఆ కాలంలో సముద్రం అంతా పీనుగ రక్తంలా గడ్డ కట్టేస్తుంది. నీళ్ళు ఉండవండి ఇంకప్పుడు. మొత్తం టోటల్ అంతా ఎర్రని రక్తం, గడ్డ కట్టిన రక్తం. ఎంత దారుణమైన పరిస్థితి చూడండి. ఇకపోతే 3వ దూత తన పాత్రను నదులలో, జలధారులలో కుమ్మరింపగా. 2వ దూత పాత్ర సముద్రంలో కుమ్మరిస్తాడు. సముద్రం అంతా పీనుగు రక్తంలా గడ్డగడేస్తుంది. 3వ దూత భూమి మీద ఉన్నటువంటి నదులలోను, జలధారలలోను కుమ్మరిస్తాడు. నదులు అంటే మనకున్నటువంటి గోదావరి నది, యమునా నది, ఇలాగే ఎన్ని నదులు ఉన్నాయో ఈ ప్రపంచంలో, ఇవన్నీ మన దేశంలో నదులు. ప్రపంచంలో ఎన్ని నదులు ఉన్నాయో, ప్రపంచంలో జలధారలు ఎన్ని ఉన్నాయో. జలధార చూడండి, బోరు కొట్టగానే తక్కువని మనకి నీళ్ళు వస్తాయి. అక్కడ ఏముంటే వస్తాయి? జలధార ఉంటే అక్కడికి నీళ్లు బయటకు వచ్చేస్తాయి. అంటే నూతుల్లోనూ, అలాగే నదుల్లోనూ, ఇక్కడ మన దగ్గరలో ఉన్నటువంటి ఈ యానాం నది, అలాంటి నదులు ఈ ప్రపంచంలో ఎక్కడున్నాయో ఆ నదులన్నిటిలోనూ ఒక భయంకరమైనటువంటి పరిస్థితి జరగబోతుంది. అదేమిటనగా రక్తమాయను. రక్తమాయను అంటే 2వ దూత అంతకుముందు దూత పాత్రను కుమ్మరించినప్పుడు ఏం జరుగుతుంది? సముద్రములో, నదులు కాదు, సముద్రమే మొత్తం పీనుగ రక్తంలా గడ్డగడేస్తుందన్నమాట. ఇదంతా కళ అనుకుంటున్నారా, లేదా ఏమైనా దర్శనం అనుకుంటున్నారా, నిజంగా జరగబోతుంది అనుకుంటున్నారా? అసలైన కాల జ్ఞానం ఇదిగో చూడండి, చెప్తుంది. ఇప్పుడు చూస్తున్నటువంటి సకల సముద్రపు నీళ్ళన్నీ కూడా గడ్డ కట్టి పీనుగ రక్తంలా మారిపోతాయి. అలా బాధపడుతూ ఉంటారు. అలా బాధపడుతూ ఉండగా ఈలోగా మళ్ళా కొన్ని రోజుల్లో నదుల మీద ఒక దూత కుమ్మరిస్తుంది, జలధారల మీద. మొత్తం టోటల్ బ్లడ్ అండి, మొత్తం రక్తం. ఎలా రక్తం అని అంటే, నది దగ్గరికి వెళ్ళామనుకోండి, నది దగ్గరికి వెళ్ళినప్పటికీ రక్తం. అలాగే నూతు దగ్గరికి వెళ్ళి నీళ్లు తోడుకోవడానికి వెళ్ళాడు అనుకోండి, రక్తం. అంటే జలధారలన్నీ రక్తం. యథావిధిగా స్త్రీలు కానీ పురుషులు కానీ ఉదయం లేచినంటే ఎక్కడికి పరిగెడతారు? ట్యాప్ దగ్గరికి పరిగెడుతున్నారు. ఆ రోజుల్లో కూడా ట్యాప్ వాటర్ కోసం, మున్సిపల్
ట్యాప్ వాటర్, పంచాయతీ ట్యాప్ వాటర్. ఆ మంచినీళ్ళు త్రాగడం కోసం గబగబా వెళ్ళి ఆ ట్యాప్ ఇలా ఓపెన్ చేయగానే మొత్తం వచ్చేది ఏంటి చెప్పండి? రక్తం. త్రాగడానికి ఛాన్స్ లేదు. ఎలాంటి తెగుళ్ళు రాబోతున్నాయో చూడండి, ఎలాంటి వింతలు ఈ భూమి మీద జరగబోతున్నాయో చూడండి. అప్పటికి సంఘం ఎక్కడ ఉంటుంది? పరలోకములో ఉంటుంది, భూమి మీద ఉండదు. దేవుని సంఘం, వధువు సంఘం ఉండదు అనగా మనం ఎవరు భూమి మీద ఉండం. అలాగని చెప్పి మన ఆత్మ, మన ప్రాణాత్మలో పరదేశంలో కూడా ఉండు. అవి వచ్చేస్తాయి. మనకి భూమి మీద ఒక దేహాన్ని, మహిమ దేహాన్ని దేవుడిస్తాడు, తీసుకుని పోతాడన్నమాట. సంఘం ఎక్కడ కూడా ఉండదు పరలోకములో తప్ప. కానీ విడవబడిన వారికి, అందుకనే చెప్తున్నాను, మీరు విడవబడకండి, ఎత్తబడండి. ఎత్తబడడానికి నువ్వు చాలా కష్టపడాలి. అంటే ఏంటి కష్టపడిపోవాలి? మీరు కష్టపడడానికి శక్తి ఉన్నప్పుడు మీకు బాధ ఏముంది? కష్టపడడానికి శక్తి ఉంది. ఇప్పుడు ఉదయం నుంచి సాయంకాలం వరకు పని చేయాలి. పని చేయాలంటే ఏం చేయాలి? మనం కష్టపడాలి. కష్టపడే శక్తి ఉన్నప్పుడు మనం చేసే పని మనకి ఏమన్నా పెద్ద బరువా? ఆ కష్టపడడానికి దేవుడు నీకు శక్తిని ఇస్తాడు గాక. నువ్వేంటి భయపడవలసిన పని? ఎదిరించగలిగిన శక్తి ఇస్తాడు, సహించగలిగిన శక్తి ఇస్తాడు, ఓడించగలిగిన శక్తి ఇస్తాడు, క్రూర మృగాన్ని జయించగలిగిన శక్తి ఇస్తాడన్నమాట. ప్రేమిత్రులారా, ఇప్పుడు 3 పాత్రల గురించి విన్నాం. మొదటి పాత్ర కుమ్మరించబడినప్పుడు భూమి మీద మనుషులకు ఏం కలుగుతుందమ్మా? చెడ్డ పుండ్లు. రెండవ పాత్ర కుమ్మరించబడినప్పుడు సముద్రం అంతా కూడా పీనుగు రక్తంలా గడ్డగడేస్తుంది. టీవీ 9లో చూస్తారు, టీవీ 5లో చూస్తారు, ఆల్మోస్ట్ మీడియా ఛానల్స్ అన్నిట్లో చూస్తారు ఈ విషయాల్లో. మీ కళ్ళకు కంత కట్టినట్లుగా కాక మీ కళ్ళు తెరిచినట్లుగా మీ కళ్ళ ముందు పెడుతున్నాను, వినండి. ప్రపంచ ప్రజలారా, జాగ్రత్త పడండి, హేళన చేయకండి. అది చెప్పారులేవయ్యా, ఇవన్నీ జరిగేలేవయ్యా అనకండి. జరగకపోతే మంచిదే, జరిగితే ఏం చేస్తావు? తెలివైన వాడు జరిగితేంట్రా అని ఆలోచిస్తాడు. నేను విషయం చెప్తున్నాను, 100కి 100% కూడా ఇవన్నీ లేఖనాలు భూమి మీద నెరవేర్చబడవలసిందే. ఇకపోతే చూడండి, అక్కడ 5వ వాక్యంలో అంటాడు, ఆ రక్తం అయిపోయిన తర్వాత అప్పుడు వర్తమాన భూత కాలములలో ఉండు పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును, ప్రవక్తల రక్తమును వారి కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి. దీనికి వారు పాత్రులే. నీవు ఇలాగు తీర్పు తీర్చితివి గనుక నీ తీర్పులు సత్యములు న్యాయములనై ఉన్నవని బలిపీఠము చెప్పుట వింటిని. అంటే ఆ మాటకు అర్థం ఏంటో చెప్పనా? నీళ్లు, నదుల్లో ఉన్నటువంటి నీళ్ళన్నీ రక్తం ఎందుకు చేసేసావో మాకు అర్థమైంది దేవా. ఎందరో భక్తులను ఈ భూమి మీద కొట్టి చంపేశారు, వాళ్ళ రక్తం ఈ భూమి మీద కారి ప్రవశించింది. ఇప్పుడు వాళ్ళకి ప్రతిదండన దినాలన్నమాట, ప్రతిదండన దినాలు. అందుకనే నువ్వు ఏ కొలత కొలుస్తావో అదే కొలత. ఇప్పుడు బాగానే ఉంటుంది, దేవుని యొక్క సంఘాన్ని బాధ పెట్టేవాళ్ళు బాగానే ఉంటుంది ఎదల ముసలమ్మ పండగని అప్పుడు అనుభవించాలి. ఎక్కడెక్కడ ఏ దేశములో, ఈ ప్రపంచములో, ఏ పురములో దేవభక్తులను రక్తము కారేటట్లు కొట్టి సాక్షులుగా చేసి చంపేశారో దానికి అనుభవించాల్సిన ప్రతిదండన దినాలవి. ఆ కాలంలో రక్తమే త్రాగాల్సిన పరిస్థితి. రక్తాన్ని చిందించారు భక్తులది. అందుకు కాబట్టి రే నీకు రక్తం త్రాగే రోజులు వచ్చినాయి అనే తీర్పు తీర్చబడుతుందట. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. నోరు ఉంది కదా అని నా ఇష్టం అన్నట్లుగా వెళ్ళకూడదు, కళ్ళున్నాయి కదా అని నా ఇష్టం అన్నట్లుగా వెళ్ళకూడదు. దేనికి మన ఇష్టం పనిచేయదండి. రైటా రాంగా చెప్పండి. నా ఉద్దేశపూర్వకంగా నేను నడిచానంటే ఎందుకు పనిచేయను? అలాగే ఈ భూమి మీద ఎవరిని ఉద్దేశపూర్వకంగా ఎవరు నడిచినా ప్రమాదమే. ఆ ప్రమాదం అనేది వెంటనే కలగదు. ఆ ప్రమాదానికి ఒక టైం ఉంటుంది. ఆ టైము వచ్చే లోపులో వీళ్ళకు రొంప కూడా చేయదేమో, మనం చేసేదంతా రైటేరా, మనం పన్నాగాలని రైటే, మనం కొట్టే బాధలు, తిట్టే పనులు ఇవన్నీ రైటే అని అనుకుంటారు. నెల తప్పిన మరుసటి రోజే ఆ స్త్రీకి ప్రసవ వేదన ఎలాగూ కలగదో. తప్పు చేసిన వాడికి వెంటనే శిక్ష ఇమీడియట్గా రాదు, టైం పడుతుంది. ఖచ్చితంగా అనుభవించాల్సిన పరిస్థితులు
వస్తాయి. అందుకాబట్టి భూలోక నివాసులారా, దేవభక్తులను మీరు ఎంత రక్తంతో చిందిస్తారో, రక్తము పారునట్లు మీరు ఇబ్బంది పెడతారో, రేపన్న రోజు అదే పరిస్థితి మీకు కూడా కలుగుతుందన్నమాట. ఆ రక్తాన్ని త్రాగాల్సి వస్తుంది. రక్తాన్ని త్రాగలుగుతామా? నీళ్ళు కావలసిన మనిషికి రక్తం వస్తుంది. రక్తం ఎట్లాగా? మనం కొట్టే బోర్లు, మనం తోడే నూతి నీళ్ళు, మనకున్నటువంటి వాటర్ ట్యాంకులన్నీ కూడా రక్తమైపోయే ఘోరమైన పరిస్థితి. నెక్స్ట్ 8వ దూత చూడండి. 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరిస్తుందన్నమాట. ఎక్కడ చెప్పండి? సూర్యుని మీద కుమ్మరింపగా మనుష్యులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారము ఇయ్యబడిన. ఇది 4వ బూరకాలంలో సంభవించిన వైపరీత్యానికి సూచనగా ఉంది. దయచేసి గమనించండి. ఇక్కడ ఏం జరుగుతుందనంటే, ఒక్కసారిగా భూలోకంలో ఉష్ణోగ్రత, సూర్యుడు పగటిలో 3వ భాగం పాటు ప్రకాశించకుండా సూర్య తేజస్సు తగ్గించబడింది. ఏది? ముందు బూరలో 4వ బూర చెప్పబడినప్పుడు. ఇప్పుడేం జరుగుతుందనంటే, 4వ పాత్ర కుమ్మరించబడినప్పుడు మాత్రం సూర్య తేజస్సు, ఉష్ణం భయంకరంగా పెరిగిపోతాయి అన్నమాట. అంటే చూడండి, ఒకసారి ఇది వరకు మనకి ఎండలు విపరీతంగా కాసినప్పుడు చెట్ల మీద ఉన్న పిట్టలు గిరగర తిరిగి నేల మీద పడిపోయినాయి. కొన్ని సంవత్సరాల క్రిందట, 20 years బ్యాక్ అనుకుంటా. అంటే అప్పుడు ఏం జరిగిపోయింది? ఉష్ణోగ్రత పెరిగిపోయింది. ప్రియమిత్రులారా, ఇదే భూమి మీద ఉన్నటువంటి మనుషులకు ప్రతిదండన దినాలు ఒకేసారి ఉష్ణోగ్రత జమ్మని పెరిగిపోతుందన్నమాట. అలా పెరిగిపోయినప్పుడు ఆ భయంకరమైనటువంటి ఎండకు ఆ దినాల్లో ఎవరు బయటికి రారు. బయటికి రావడానికి వీలుండదు. వీలు లేని దినాలు వస్తున్నాయి. అంటే ఒక 10 రోజులు కాసే ఎండ ఒకరోజే కాస్తే ఎంత భయంకరంగా మనిషి మలమల్లాడిపోతాడో. ఇంటిలో నుంచి బయటికి రాలేడు. ఆ రాలేని పరిస్థితుల్లో ఒకవేళ ఇళ్లలోనే కూర్చున్న సూర్యుని తీవ్రమైన వేడికి మనుషులు ఏం చేస్తారనంటే, పిట్టల్లాగా అలా మెల్ట్ అయిపోతుంటారన్నమాట. కాలిపోతారట లోపల. ఇళ్లల్లో ఉన్న ప్రజలు మరి ఎయిర్ కండిషన్స్ ఉన్నాయి కదండి, ఏసీలు ఉంటాయి కదా, ఉండవా అప్పటికి? ఇప్పుడున్న ఏసీలు అప్పటికి ఉంటాయి. ఈ ఏసీలు కూడా మెల్ట్ అయిపోయే రోజులండి. ఏసీలు ఆగిపోయే రోజులు. మనిషి చల్లని గాలి 4 గదుల మధ్యలో కూర్చుని పీలుస్తూ ఉంటుంటే, బయట విపరీతమైన ఎండ అయినా సరే లోపల ఏసీ ఉంటే మనకు తెలుస్తుందా ఎండ ఎంతో? ఇక్కడ ఈ 4వ ఉగ్రత పాత్ర కుమ్మరించబడినప్పుడు ఈ విడవబడినటువంటి ప్రజలు ఉంటారే, ఇళ్లల్లో ఏసీ రూముల్లోనే వాళ్ళు పిట్టల్లాగా కరిగిపోతారన్నమాట. మరణాల సంఖ్య అధికమైపోతుంది. దారుణాలు, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూడండి. ఆ తర్వాత ఆ దినాల్లో మారు మనస్సు పొందే అవకాశము, కృప ఉండదు, మనుషులకు ఇవ్వబడదు. అప్పుడు ఏం చేస్తారనంటే, దేవా ఇలాగనాలి, బాబు బాబు దేవా, ఈ అగ్నికి మేము కాలిపోతున్నాం, మమ్మలను మీరు తప్పించండి అని బ్రతిమలాడాలి. అలా బ్రతిమలాడాల్సినటువంటి మనుషులు ఏం చేస్తారంటే, 9వ వాక్యం చూడండి ఏమని రాస్తూ ఉన్నదో. కాగా మనుషులు తీవ్రమైన వేడితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారము గల దేవుని నామమును దూషిస్తారట, కానీ ఆయనను ఎవ్వడు మారు మనసు పొందినట్లు ఎవ్వడు కూడా మారు మనసు పొందడు. ఆయన మహిమపరచడానికి మారు మనసు పొందరు. వింత దినాలు. ఇప్పుడు ఆ కాలిపోతున్నాడు. అక్కడ కాలిపోతున్నప్పుడు ఏం చేయాలి? దేవా రక్షించు అనడటండి. మనిషి ఏం చేస్తాడనంటే దూషిస్తారన్నమాట. ఈ తెగుళ్ళు వచ్చే కొలది కూడా దూషిస్తారు దేవుణ్ణి. ఆ విషయం దేవునికి తెలుసు. ఎవ్వడు మారు మనసు పొందడు. ఇంకక్కడ అది చెప్తున్నాడు కదా, మారు మనసు పొందిన వారు కానే కాదు. ఎంతమందికి అర్థమైంది ఈ విషయం? సల్మాన్ రాజు గారు, ఎప్పుడు జరుగుతాయండి? ఎక్కడ జరుగుతాయండి? దీనికి చెప్పండి. ఇదే భూమి మీద. ఎప్పుడండి? రాబోయే కాలములో. ఏ సమయం అది? 2వ అర్ధవారములో. అప్పటికి సంఘం పరలోకములో ఉంటుంది. భూమి మీద ఘోరమైన తెగుళ్ళు ప్రాప్తించే వేళన్నమాట. ఇప్పుడు ఎన్నో బోరు గురించి చెప్పాలి.
ఎన్నవ పాత్ర గురించి. మొత్తం పాత్రలు ఎన్నండి? 7 పాత్రలు. అంటే 7తో సంపూర్ణం అయిపోద్ది అన్నమాట. ఇంకా దేవుని కోపం అంతటితో పోతుంది, సమాప్తమవుతుంది, ముగింపుకు వచ్చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ చూడండి, 5వ దూత పాత్రను ఆ క్రూర మృగము యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా దాని రాజ్యం చీకటి కమ్మేస్తుంది. మనుష్యులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకలు కరుచుకుంటారు. తమకు కలిగిన వేదనలను బట్టి, పుండ్లను బట్టి పరలోకమందున్న దేవుని దూషించిరి కానీ తమ క్రియలను మాని మారు మనసు పొందిన వారు కారు. పుండ్లు, చూసారా, పుండ్లు. ఇంకొక విషయం చెప్పాలనంటే ఇంకా కొంచెం వివరంగా చెప్తాను. ఈ శరీరం మీద ఈ వస్త్రాలు వేసుకోవడానికి కూడా బాధే. పుండ్లు ఉంటే వేసుకోవడానికి ఎలాగుంటుంది? ఈ వస్త్రం ఏం చేస్తుంది? రబ్ చేస్తూ ఉంటే ఎంత బాధ అండి, ఎంత బాధ. ఆ కాలంలో విడవబడినటువంటి గొప్ప గొప్ప పండితులు కూడా బాధపడాల్సిన పరిస్థితి. ఇలా నాలుకలా లేపితే పుండ్లు, నాలుకలా పెట్టమంటే పుండ్లు, తలలో చేయి పెడితే పుండ్లు, కాళ్ళ మీద చేయి పెడితే పుండ్లు, ఇలాగా తొడల మీద పుండ్లు, నడుము మీద పుండ్లు. ఆ పుండ్లకి ఎంతనే ఇంజక్షన్ ఇచ్చేస్తే ఇమీడియట్గా తగ్గిపోయే పుండ్లు కాదు, దానికి ఒక కాలం ఉంటుంది. ఆ 3.5 సంవత్సరాలు కూడా ఓ పక్కన పుండ్లుతో బాధ, ఓ పక్కన సముద్రమేమో పీనుగు రక్తంలా గడ్డగట్టేసి అది ఒక బాధ, ఓ పక్కనేమో జలధారలు నదులన్నీ కూడా రక్తం అయిపోవడం, త్రాగడానికి నీళ్లు లేని పరిస్థితి అయిపోవడం, ఇదొక బాధ. ఇలా ఉంటూ ఉండగా ఎప్పుడూ లేని ఉష్ణోగ్రత, సూర్యుడు మరంతగా భూమి మీదకి వచ్చేసినట్లుగా భయంకరమైనటువంటి ఎండ. ఆ దెబ్బకు 4 గదుల మధ్యలో ఇళ్లలో దూరిపోతారు. దూరిపోయి ఏసీలు ఆన్ చేసుకుని ఉన్నా అవేమీ లెక్క చేయలేని తీవ్రత. ఎండ విపరీతం అయిపోతే ట్రాన్స్ఫార్మర్స్ ఏమైపోతాయి? పేలి ఏమవుతారనంటే పిట్టల్లాగా దగ్గరికి చిన్నగా అయిపోయి కాలిపోయి చచ్చిపోతారటండి. ఎంత భయంకరమైన పరిస్థితో చూడండి. ఆ తర్వాత 5వ దూత అలాగూ జరుగుతూ ఉండగా 5వ దూత పాత్రను కుమ్మరించినప్పుడు ఏం జరుగుతుందనంటే మృగము యొక్క సింహాసనం మీద కుమ్మరించబడుతుంది. మృగము విగ్రహారాధనకి భయంకరమైనటువంటి నిలయమైన పట్టణం బాబిలోను దేశం. ఆ బాబిలోను దేశం ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయే భయంకరమైన పరిస్థితి, చాలా భయంకరమైన పరిస్థితి. ప్రజలకి ఎవరికి ఇంక నిద్ర ఉండదు, సరైన ఆహారం మీద ఉండదు, బాధలు. ఇలాంటి వాటిలకు కొంతమంది చచ్చిపోతే దాని నుంచి ఎలాగో తప్పించుకుని బ్రతుకులో ఉన్నారంటే వాళ్ళకి ఏమైనా సుఖం ఉంటుందా ఏంటి? రోజుకు ఒకటి వస్తుంది, రేపేమొస్తుందో తెలియదు, ఎల్లుండి ఏమొస్తుందో తెలియదు, అవతల ఎల్లుండి ఏమొస్తుందో తెలియదు. ఇప్పుడు అలాగే ఉన్నాయి రోజులు. మళ్ళీ వస్తుంది అంటున్నారు, అది పోతే ఇంకోటి వస్తుంది అంటున్నారు. నేను చెప్తున్నాను, ఇలా వచ్చి మొత్తం అన్నీ పోతాయి. అన్నీ పోయి ప్రశాంతంగా ఉన్నప్పుడే క్రీస్తు రాకడ, రహస్య రాకడ జరుగుతుంది. ఆ తర్వాత భూమి మీద కడవర తెగుళ్ళు ఇగో ఇవి కుమ్మరించబడతాయి. ఆ కాలంలో క్రూర మృగము యొక్క సింహాసనం మీద కుమ్మరించగానే దాని రాజ్యం చీకటి కమ్ముతుంది. మనుషులు తమకు కలిగిన వేదన బట్టి నాలుకలు కరుచుకుంటారా? అయ్య బాబోయ్, ఇలాగైపోయిందేంట్రా? నాలుగు ఎప్పుడు కరుచుకుంటారు? ఆ నాలుగు కరిచేటప్పుడు ఎలాంటి శబ్దం? అయ్య బాబోయ్, అలా జరిగిపోయిందా? ఇది బాబిలోను మొత్తం పటాస్ కాదు, మొత్తం టోటల్ మటాస్. ఆగదు. నాకు వేరుగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్దెల్లదు అన్నాడు పరమాత్ముడు. అందుకే ఆయన వేరుగా మనం ఉండకూడదు, ఆయనకి ఎదురు తిరిగే వాళ్ళగా మనం ఉండకూడదు. ఎదురు తిరిగే మనస్తత్వం మనలోకి వచ్చిందనంటే మనం ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నామని అర్థం. దయచేసి గమనించండి. ఆ కాలంలో పుండ్లు చేత బాధపడతారు. 12వ వాక్యం చూడండి. 6వ దూత తన పాత్రను యూఫ్రటీస్, చదవండి, 6వ పాత్ర కుమ్మరింపు ద్వారా కలుగు సంభవాలు బహుముఖమైనవి. దయచేసి ప్రజలందరూ ఈ మాట చదవాలి, జాగ్రత్తగా చూడాలి. అప్పుడేం జరుగుతుందో చూడండి. తూర్పు నుండి, చదవండి ఎవరైనా,
యూఫ్రటీసు మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయాను. మరియు ఆ ఘట సర్పము నోట నుండి, క్రూర మృగం నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలువెడలాగా చూచితిని. అవి సూచనలు చేయునట్టి దెయ్యముల ఆత్మలే. అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవలనని వారి యొద్దకు బయలుదేరి వెళ్ళుతున్నాయి. ఏంటి అక్కడ ఆ విచిత్రం ఏంటో చెప్తాను చూడండి. ఆ వాక్యం ఒక్కటి మళ్ళీ మనం చదువుదాం. తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరుచున్నట్లు దాని నీళ్లు ఎండిపోయాయి. ఆ ఎండిపోగానే యూఫ్రటీసు నది ఎండిపోగానే ఆ ఘట సర్పం నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి, ఇక్కడ కూడా చూడండి, ఘట సర్పం, క్రూర మృగం, అబద్ధ ప్రవక్త. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 3. ట్రినిటీ. నేను ముందే చెప్పాను, దేవత్వములో 3 పాత్రలు ఎలాగున్నాయో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలుగా, దుష్టునిలో కూడా వాడు కూడా అక్కడ అది కూడా కాపీ చేసి వాడు కూడా 3 ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడ కూడా ఆ 3 కనిపిస్తూ ఉన్నాయి. సర్పం, ఘట సర్పం, క్రూర మృగం, అబద్ధ ప్రవక్త నోటి నుండి కప్పల వంటి 3 అపవిత్ర ఆత్మలు బయలు వెడలుతాయి. కప్పల్లాగా ఉంటాయి అపవిత్ర ఆత్మలు, దెయ్యపాత్మలు. అవి ఏం చేస్తాయనంటే జమ్మని వాళ్ళ నోట్లోంచి వచ్చి భూమి మీదనున్న ప్రజలను, రండి, ఒక యుద్ధం జరగబోతుంది, ఆ యుద్ధానికి మీరందరూ సంసిద్ధులు కండి, రండి. చూసారా, అప్పటికి యుద్ధం అయిపోయింది? అది అవ్వలేదు. ఆ యుద్ధం జరగబోతుంది. అంటే 2వ అర్ధవారము తర్వాతనే ఆ యుద్ధం. చాలా జాగ్రత్తగా పాఠకులు గ్రహించాలి. ఆ యుద్ధం పేరే ఆర్మెగీద్దోను యుద్ధం అన్నమాట. ఆ యుద్ధం పేరు ఆర్మెగీద్దోను అనేటువంటి యుద్ధం. అంటే ఆర్మెగీద్దోను యుద్ధం మొదటి అర్ధవారంలో జరగదు, 2వ అర్ధవారంలో జరగదు. ఎప్పుడు జరుగుతుంది? 2వ అర్ధవారం అయిపోయిన తర్వాత, 7 పాత్రలు కుమ్మరింపు అయిపోయిన తర్వాత అప్పుడు జరుగుతుంది ఆర్మెగీద్దోను యుద్ధం. అది ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది, దాని ఎఫెక్ట్స్ ఏ విధంగా ఉంటాయి, ఆ యుద్ధం యొక్క పరిస్థితులు ఎలాగుంటాయి అనేటువంటిది నెక్స్ట్ సందేశంలో మనం వింటాం. చాలా జాగ్రత్తగా వినండి ప్రియమిత్రులారా. భవిష్యత్తు ఎట్లా కాబోతుందో చూడండి. ఇకపోతే ఇంకా ముందుకి మనం చదువుకుంటూ వెళ్తే 7వ దూత తన పాత్రను 17వ వాక్యం వాయుమండలం మీద కుమ్మరింపగా సమాప్తమైనదని చెప్పుచున్న ఒక గొప్ప స్వరము గర్భాలయములో ఉన్న సింహాసనము నుండి వచ్చాను. ఏంటి ఆ శబ్దం? ఏంటి శబ్దం? సమాప్తం. దేనికి సమాప్తం? ఈ కూటానికి కూడా సమాప్తమే కొంత నిమిషాల్లో. అక్కడ రాయబడిన సమాప్తం దేనికి? తెగుళ్ళకు సమాప్తం. అంటే ఎన్నో దూత పాత్రను కుమ్మరించిన తర్వాత ఇవన్నీ సమాప్తం అయిపోతాయి. మరి ఇప్పుడు చదువుకున్న పాత్ర ఎన్నోది? 7వదే. అప్పుడు శబ్దం వచ్చింది, సమాప్తమాయను. మేము చెప్పుకోవడం, మీరు వినడం సింపుల్గా చెప్పేసుకున్నాం. కానీ ఈ బాధ ఇంచుమించుకి ఎంతకాలం ఉంటుందో తెలుసా? 3 రోజులు అయితే బాగున్నాం. 3 రోజులు అంటేనే చాలా బాధ. 3 రోజులు జ్వరం వస్తేనే ఏమంటున్నారంటే, బాబు డాక్టర్ గారండి 3 రోజులు మట్టిని తగ్గండి బాబు, 3 రోజులు మట్టిని జ్వరం అండి బాబు, 3 రోజులు మట్టి ఒళ్ళు షేక్ అండి బాబు. ఎన్ని రోజులట? 3 రోజులట. 3 రోజులు కాదండి, 3 గంటల నుంచే మార్పు వచ్చిందంటే చాలు, బాబు డాక్టర్ గారండి తేడా వచ్చేసింది, 3 గంటల నుంచి నాకు అదే భయమేస్తుందండి బాబు అంటే 3 గంటలకి ఇంత భయపడుతున్నామనంటే ఈ భయంకరమైనటువంటి దినాలు 3.5 సంవత్సరాలు అనుభవించాలి ప్రజలు. ఎన్ని సంవత్సరాలు? రైట్. మొదటి అర్ధవారములో క్రైస్తవ జనాంగానికి, దేవుని సంఘానికి వచ్చే ఇబ్బందులు ఎలాగుండు? అవి ఏంటనంటే, తినడానికి గింజలు కడతాడు, అంతిమ బద్ద క్రీస్తు క్లోజ్ చేస్తాడు. అప్పుడు నీకు మళ్ళీ వెంటనే వేరే ద్వారం తెరవడా? ఒక ద్వారము, ఒక మార్గము నీకు మూతపడుతున్నప్పుడు మరో ద్వారము తెరిచేవాడు నీకుండగా భయపడవలసిన పని లేదు. మొదటి అర్ధవారములో శ్రమల గుండా పరలోకానికి వెళ్తారా,
లేక మొదటి అర్ధవారములో శ్రమలకు భయపడి మానేసి రెండవ అర్ధవారములో 7 ఉగ్రతా పాత్రల తెగుళ్ళలో మీరు అనుభవిస్తూ అయ్యే చాలను అనుకొని ఆ తర్వాత నిత్య నరకాగ్ని గుండానికి వెళ్తారా? ఇవన్నీ కొంచెం సవి చూచుకోవద్దు, జాగ్రత్త పడొద్దు. కాబట్టి వినయ భయభక్తులు కలిగి ఉండండి. ప్రపంచ క్రైస్తవులారా, ఇది సత్యం. ఈ సత్యాన్ని అన్వేషించండి, సత్యాన్ని వెదకండి, పరిశీలన చేయండి. ఇది ప్రపంచానికి ఇదే విధముగా అందరికీ తెలియపరచండి. ఇది ప్రపంచ కాలజ్ఞానం గూర్చి చెప్పినటువంటి ప్రకటన గ్రంథం. భూమి మీద ఏం జరగబోతున్నాయి, ఇంకా ఎలా జరగబోతున్నాయి అనేవన్నీ ఇక్కడ చెప్పబడలేదు. ఇప్పుడు 7 ఉగ్రతా పాత్రలు కుమ్మరించబడినప్పుడు ఆఖరి తెగుళ్ళు ఎలాగుంటాయో మనం విన్నామనంతే. అప్పుడు చూడండి, ఓ మెరుపులు, ధ్వనులు, ఉరుములు పుట్టెను. పెద్ద భూకంపం ఈ భూమి మీద జరగబోతుంది. ఇంకా భయంకరమైనటువంటి ఉరుములు, ధ్వనులు. ఈ ఉరుములు, ధ్వనులు ఎంతమంది చూశారు? ఇప్పుడు ఉరుముల శబ్దం, మెరుపులు చూసాం. ఇవి ఇక్కడ చెప్పబడినటువంటి ఉరుముల ధ్వనులు అర్ధరాత్రి వేళ చూడండి, క్లైమేట్ చేంజ్ అయిపోతే ఒక్కసారి బడాలమని శబ్దం రాగానే ఎంతమంది వారు గుండెలు పట్టుకున్న రోజులు లేవు. ఈ మధ్యకాలంలోనే మనలను భయభ్రాంతులకు గురి చేస్తున్న ఉరుము శబ్దాలు. ఇంకా ఏదో ఇక్కడే పడిపోయింది, ఆ పిడిగే పడిపోయిందో ఏం పడిపోయిందో భయపడిన ప్రజలు ఎంతమంది ఉన్నారో చెప్పండి. కానీ అయ్యేం ఉరువులండి? పరాకాష్ట ఉరుములు, ధ్వనులు. పరాకాష్ట మీన్స్ చిట్ట చివరిగా భూలోకవాసులందరూ ఆ ఉరుముల శబ్దానికి ఒక భయంకరమైనటువంటి భూకంపం కూడా జరిగిపోతుంది. భూమి నిరలగిస్తుంది. భూమి మీద గృహ నష్టం, చాలా నష్టాలు భయంకరంగా అక్కడ జరగబోతూ ఉన్నాయి. మనుషులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలుగలేదు. అది అంత గొప్పది. అండర్లైన్ చేయండి. అది ఈ భూకంపం. ఇప్పుడు బోల్డ్ భూకంపాలు వచ్చాయి, అదే నేను చెప్తున్నాను. ఇప్పుడు ఎన్నో తెగుళ్ళు వచ్చాయి. పరాకాష్ట తెగుళ్ళు వేరు, ఎన్నో భూకంపాలు వచ్చాయి. పరాకాష్ట భూకంపం వేరు, అంటే చిట్ట చివరి భూకంపం వేరు. ఎన్నో యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, జరిగిపోయాయి. పరాకాష్ట ఆర్మగెద్దోను యుద్ధం ఒకటి జరగబోతుంది, అంతే, లాస్ట్. అంటే ఈ భూమి మీద కరువులకు భయంకరమైనటువంటి పరాకాష్ట కరువు, చిట్ట చివరి కరువు. ఈ భూమి మీద కలుగుతున్న తెగుళ్లకు చివరి తెగుళ్ళు. ఈ భూమి మీద ఉరుములు, ఈ శబ్దాలకు పరాకాష్ఠగా భయంకరమైనటువంటి ఎన్నో భూకంపాలు వచ్చాయి. ఈ భూకంపాలన్నీ కలిపిన ఆ భూకంపంతో సమానము కానీ భయంకరమైనటువంటి భూకంపం ఒకటి జరగబోతుంది. ప్రసిద్ధమైన మహాపట్టణం 3 భాగాలు అయిపోయింది. అన్యజనుల పట్టణములు కూలిపోయాయి. తన తీక్షణమైన ఉగ్రతయను మద్యము గల పాత్రను మహాబబులోనుకు ఇయ్యవలనని దానిని దేవుని సముఖమందు జ్ఞాపకం చేసరి. ప్రతి ద్వీపము పారిపోయాను, పర్వతములు కనబడకపోయాను. 5 మణుగుల బరువు గల పెద్ద వడగండ్లు ఆకాశము నుండి మనుషుల మీద పడెను. ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుషుల దెబ్బను బట్టి దేవుణ్ణి దూషించిరి. ఆలోచించండి, 5 మణుగుల క్లైమేట్ చేంజ్ అయిపోద్దన్నమాట. ఒక్కసారిగా మొత్తం టోటల్గా ఈ భూలోకమంతా వాతావరణం మారిపోతుంది. భూకంపం అంటాడు, ఓ పక్కన మెరుపులు, ఓ పక్కన భయంకరమైనటువంటి శబ్దాలు, ఆకాశం అంతా హడజడలి. అలా ఉంటుండగా వర్షాలు పడతాయి. ఆ వర్షాల్లో 5 మణుగుల బరువైనటువంటి వడగండ్లు పడతాయటండి. వడగండ్లు 5 మణుగులు అంటే సుమారు 56 కేజీల బరువు ఒక్కొక్కటి. ఐస్ గడ్డ 56 కేజీల ఐస్ గడ్డ మీద పడితే ఎట్లా ఉంటుందో చూడండి. టపటపటపడి మీద పడిపోవడం. ఆ పడిపోయిన వాడికి అంటే అలాగ రక్తం కారిపోవడం, చచ్చిపోయేవాడు చచ్చిపోతాడు, బాధపడేవాడు బాధపడతాడు, కాలు తెగిపోయినాడు కాలు తెగిపోతాడు, చెయ్య తెగిపోయినాడికి చెయ్య తెగిపోతుంది. ఇది 5 మణుగుల మణుగుల వడగండ్లు అంటే సుమారుగా దాదాపుగా 56 కిలోల బరువులు ఉంటాయన్నమాట. ఆ దెబ్బను బట్టి మనుషులు దేవుణ్ణి భయంకరంగా దూషిస్తారే తప్ప మారు మనసు పొందరు. భూలోకం మీద దేవుని యొక్క ఉగ్రత ఇలా కుమ్మరించబడుతూ ఉండగా ఈ సమయంలో ఇశ్రాయేలీయుల జనాంగం
అలాగే ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు చెప్పండి? అరణ్యములో దాక్కున్నారు. ఇప్పుడు ఒక ప్రశ్న, అయ్యా, ఈ భూమి మీద ఈ 7 ఉగ్రతా పాత్రలు కుమ్మరించబడినప్పుడు కలిగే ఈ ఆఖరి తెగుళ్ళు, ఈ బాధలు, ఈ కష్టాలు ఆ అరణ్యములో ఉన్న ఇశ్రాయేలీల ప్రజలకు కలుగుతాయా? ఇది ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం ఏమిటనంటే, ఈ భూమి మీద కుమ్మరించబడుతున్న 7 ఉగ్రతా పాత్రల వలన పుట్టినటువంటి ఘోరమైన తెగుళ్ళు, ఈ బాధలు, ఈ కష్టాలు, నష్టాలు వారికి సోకకుండా దేవుడు వారికి రక్షణ వలయాన్ని ఏర్పాటు చేస్తాడు. కాబట్టి ఇశ్రాయేలీలు ప్రజలకు 2వ అర్ధవారములు ఈ భూమి మీద ప్రజలు అనుభవించే బాధలు వారికి తటస్థించవు, వారు కాపాడబడతారు. ఇటేమో దేవుని యొక్క సంఘం మహానందముతో కీర్తనలతో ఆరాధిస్తుంటుండు పరలోకంలో, ఇశ్రాయేలు జనాంగమేమో అరణ్యములో దాచివేయబడుతుంది. ఈలోగా ఈ భూమి మీద విడవబడినటువంటి కోట్ల మంది ప్రజలు మహావేదన చెందుతూ ఉంటారు. ఇలా జరుగుతూ ఉండగా 7 పాత్రల యొక్క కుమ్మరింపు పూర్తి అయిపోతూ ఉండగా, అంటే 2వ అర్ధవారము ముగింపు దశకు వచ్చేస్తుంది అనిపించినప్పుడు జరగబోతుంది అతి అద్భుతమైనటువంటి బహిరంగ క్రీస్తు నాదుని యొక్క రాకడ. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ పాయింట్ చెప్పాలనంటే, అంతకుముందు భూమి మీద 2వ అర్ధవారంలో ఏం జరుగుతుందో చెప్పాలని ప్రభు నాకు బయలుపరచగా ఈ విషయాలు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎక్కడ ఆగుతుంది పాఠం చెప్పండి? సంఘం పరలోకములో ఉంది, ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో దాక్కుంటారు. ఈ విడవబడిన ఈ భూమి మీద కోట్ల మంది ప్రజలు మహాశ్రమలు, ఇంకా మహాశ్రమలు అంటే తెగుళ్ళ చేత బాధలే 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 అనుభవిస్తూ ఉంటారు. ఇది 2వ అర్ధవారం, అంటే 3.5 సంవత్సరాలు, 1260 దినాలు, 42 నెలలు ఇలాగూ జరుగుతూ ఉండగా ఆ చిట్ట చివరకు ఇంకా పూర్తయిపోతుంది 2వ అర్ధవారం. అనగా ఏం జరగబోతుందో, ఏం జరుగుతుందో, ఆ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వాక్యం ఎలా నెరవేర్చబడబోతుందో, ఈ ప్రపంచములో గొప్ప వింతలు ఏం జరగబోతున్నాయో నెక్స్ట్ సందేశంలో మీకు ముందుకు తీసుకొస్తాను. దయచేసి అంతవరకు సెలవు.